నమస్కార్ టు ఆల్. ఇప్పుడు మనము తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం గురించి తెలుసుకుందాం. ఈ తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం గురించి తెలుసుకునే ముందు దీనికంటే ముందు మనం కొంత ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. ఏంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఉత్పత్తి గురించి. అంటే మనము ఏదైనా ఒక ఆర్థిక కార్యకలాపం చేస్తున్నప్పుడు ఆ ఆర్థిక కార్యకలాపంలో వచ్చేటటువంటి వస్తువుల సముదాయాన్ని, ఉత్పత్తి సముదాయాన్ని మనం ఉత్పత్తిగా చెప్పవచ్చు. అంటే ఆర్థిక కార్యకలాపం చేస్తున్నప్పుడు వివిధ ఉత్పత్తి కారకాల సహాయంతో ఆ కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అంటే వివిధ ఉత్పత్తి కార్యకలాపాల సహాయంతో మనము ఆర్థిక వ్యవహారాన్ని చేస్తున్నప్పుడు ఆ ఆర్థిక వ్యవహారం ద్వారా వచ్చినటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఉత్పత్తిగా చెప్పవచ్చు. నిత్య జీవితంలో ఉత్పత్తి అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఉత్పత్తి ఏ విధంగా చేస్తాం అని మనం చూసినట్లయితే రెండు రకాల ఉత్పత్తి ఉంటుంది. స్వల్పకాలిక ఉత్పత్తి మరియు దీర్ఘకాలిక ఉత్పత్తి. స్వల్పకాలిక ఉత్పత్తి అంటే మనము ఓన్లీ కొన్ని ఉత్పత్తి కారకాలని మార్చి మిగతా ఉత్పత్తి కారకాలని మార్చకుండా అదే విధంగా ఉంచినట్లయితే మనము దాన్ని స్వల్పకాలిక ఉత్పత్తిగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ స్వల్పకాలిక ఉత్పత్తిలో మనం చూడవచ్చు. ఆ స్వల్పకాలిక ఉత్పత్తిని మనం ఏమంటామంటే ఇక్కడ మార్కెట్ ఉత్పత్తిగా, అదేవిధంగా దీనిని మనము ఇంకో విధంగా ఏ విధంగా పిలుస్తామంటే మనము నిర్వహణ కాలం అంటాం. నిర్వహణ కాలం అంటే స్వల్ప కాలాన్నే నిర్వహణ కాలంగా చెప్పవచ్చు. అంటే ఏంటి నిర్వహణ కాలం అంటే ఉత్పత్తి ప్రక్రియ చేస్తున్నప్పుడు ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చి మిగతా ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉన్నట్లయితే దాన్ని మనం స్వల్పకాలంగా చెప్పవచ్చు. ఓకే, అంటే ఇది 1 సంవత్సరం లోపే జరుగుతుంది అంతా స్వల్పకాలం. ఈ స్వల్పకాలం పైన వచ్చినటువంటి సూత్రమే మనకి ఏంటంటే చరానుపాతాల సూత్రం. ఈ చరానుపాతాల సూత్రము స్వల్పకాలిక ఉత్పత్తి సిద్ధాంతంగా మనం చెప్పవచ్చు. ఓన్లీ ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చి, ఒక ఉత్పత్తి కారం అంటే ఏంటి సార్ అంటే శ్రామికులను మార్చి మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచినట్లయితే దీన్ని మనము చరానుపాతాల సూత్రంగా చెప్పవచ్చు. అది పెరుగుతున్న ప్రతిఫలాలు, క్షీణ ప్రతిఫలాలు, అదేవిధంగా మధ్యస్థుగా ఉన్నటువంటి ప్రతిఫలాలుగా మనం చెప్పవచ్చు. అందులో మొదటి దశ, రెండవ దశ, మూడో దశలో ఉన్నాయి మనకి. అది మనము ఇంతకుముందు క్లాస్లో మనం చర్చించుకున్నాం. ఇంకొక కాలం ఉంది మనకి. ఆ కాలాన్ని మనం ఏమంటామంటే దీర్ఘకాలం అంటాం మనం. ఈ దీర్ఘకాలం ఏమంటామంటే ప్లానింగ్ హారిజన్. ప్లానింగ్ హారిజన్. ప్లానింగ్ హారిజన్ అంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ. అంటే దీర్ఘకాలంలో మనం అన్ని ఉత్పత్తి కారకాలని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటి అవి అంటే శ్రామికులను మార్చవచ్చు, భూమిని మార్చవచ్చు, మూలధనాన్ని మార్చవచ్చు, టెక్నాలజీని కూడా మనం మార్చవచ్చు. శ్రామికులని, భూమిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, అదేవిధంగా ఉత్పత్తి దాన్ని ఏమంటామంటే మూలధనాన్ని కూడా మార్చవచ్చు. అంటే దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్పు చేసి వస్తువులను ఉత్పత్తి చేసినట్టు అయితే దాన్ని మనం ఏమంటామంటే దీర్ఘకాలిక ఉత్పత్తి లేదా దీర్ఘకాలంగా మనం చెప్పవచ్చు.
అయితే ఇక్కడ ఉత్పత్తి ఫలం ఉంటుంది. ఉత్పత్తి ఫలం. ఉత్పత్తి ఫలం అంటే ఏంటంటే ఇక్కడ వివిధ రకాల ఉత్పత్తి కారకాలతోని వస్తువుల్ని ఉత్పత్తి చేయడాన్ని మనం ఉత్పత్తి ఫలం అంటాము. అంటే ఉత్పత్తి కారకాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేదాన్ని మనం ఏమంటామంటే ఉత్పత్తి ఫలంగా చెప్పవచ్చు. ప్రొడక్షన్ ఫంక్షన్. ద టెక్నికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఇది మనకు ఉత్పత్తి ఫలం. దీని సూత్రం ఏంటి? క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ల్యాండ్, ఎల్ అంటే లేబర్, కే క్యాపిటల్, టెక్నాలజీ. ఇవన్నీ ఏంటంటే ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాలకు మరి ఉత్పత్తికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేదాన్నే ఉత్పత్తి ఫలంగా చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు మనము తరహాను అనుసరించి ప్రతిపాదన సూత్రంలోనికి వద్దాం. ఈ దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలని మనము మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ తరహాను అనుసరించిన ప్రతిపాదన సూత్రం అనేది దీర్ఘకాలానికి సంబంధించినదిగా మనం చెప్పవచ్చు. దీన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. రిటర్న్స్ అంటే ఏంటంటే రిటర్న్స్ అంటే ఉత్పత్తి, ప్రొడక్షన్గా మనం చెప్పవచ్చు. ఈ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అనేది మనకి ఉత్పత్తి కారకాలని మొత్తం అన్ని ఉత్పత్తి కారకాలని మనం ఉపయోగిస్తూ ఉత్పత్తి చేసేదాన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ లేదా తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రంగా మనం చెప్పవచ్చు. ఈ తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు ఈ తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రం చాలా ముఖ్యమైనది అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి రెండు తేడాలు ఉంటాయి. చరానుపాతాల సూత్రం వచ్చేసి స్వల్పకాలానికి సంబంధించింది. ఈ స్వల్పకాలంలో ఓన్లీ ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చి మిగతా ఉత్పత్తి కారకాలన్నీ కూడా స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంది. కానీ ఈ తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రంలో మనకి ఏ విధంగా ఉందంటే అన్ని ఉత్పత్తి కారకాలలో మార్పులు వస్తున్నాయి. అంటే ఈ అన్ని ఉత్పత్తి కారకాలు ఏ విధంగా మార్పులు? మూలధనంలో కావచ్చు, శ్రమలో కావచ్చు, అదేవిధంగా అన్నిట్లో మార్పులు రావడం వల్ల ఉత్పత్తిలో కూడా మారుతుంది. ఆ ఉత్పత్తిలో మారడాన్ని మనం ఏమంటామంటే తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రంగా మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శ్రామికులలో ఒక 2% మారిందనుకో, ఉత్పత్తిలో కూడా 2% మారాలి. అంటే శ్రామికులు డబుల్ అయితే ఉత్పత్తి కూడా డబుల్ అవుతుంది. మూలధనం డబుల్ అవుతున్నట్లయితే ఉత్పత్తి కూడా డబుల్ అవుతుంది అని చెప్పేది మనకి ఈ తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రంగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ తరహాను అనుసరించిన ప్రతిఫల సూత్రం ద్వారా మనకు ఆదాలు వస్తాయి. ఏంటి ఆదాలంటే అంతర్గత ఆదాలు లేదా మరియు బహిర్గత ఆదాలు. ఏంటి అంతర్గత ఆదాలు అంటే మనం ఇంటర్నల్ ఎకానమీస్ అంటాం. ఇంటర్నల్ ఎకానమీస్ అంతర్గత ఆదాలు, ఎక్స్టర్నల్ ఎకానమీస్ బహిర్గత ఆదాలు. ఏంటి ఇంటర్నల్ ఎకానమీస్ అంటే అందులో ముఖ్యమైనది సాంకేతిక పరమైన ఆదాలు. అంటే సాంకేతిక పరిజ్ఞానం మార్పు చేయడం వల్ల ఉత్పత్తిలో మార్పు వచ్చినట్లయితే మనం దానిని సాంకేతిక పరమైన ఆదాలుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా నిర్వహణ పరమైన ఆదాలు ఏంటి? మేనేజ్మెంట్ స్కేల్స్ అంటే ఒక ప్రత్యేకమైన నిపుణుల ద్వారా ఉత్పత్తిలో మార్పు వచ్చినట్లయితే దాన్ని మనము నిర్వహణ పరమైనటువంటి ఆదాయాలు లేదా యాజమాన్య పరమైనటువంటి ఆదాయాలుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మార్కెటింగ్ ఆదాలు, మార్కెటింగ్ ఎకానమీస్ అంటే ఉత్పత్తి చేసినటువంటి వస్తువులని అతను అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా మార్కెట్లో అమ్మడం ద్వారా అతను నిర్మించినటువంటి దాన్ని మనం మార్కెట్ పరమైన ఆదాయాలు అంటాం. అంటే అధిక మొత్తంలో ముడి పదార్థాలను కొనుగోలు చేయడము,
తయారైన వస్తువులను కొనుగోలు చేయడము, రవాణా ఖర్చులు, వీటన్నిటిని కూడా మనము మార్కెటింగ్ ఆదాయాల్లో మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక పరమైన ఆదాలు లేదా ద్రవ్యపరమైన ఆదాలు. ఏంటి ఆర్థికపరమైన ఆదాలు అంటే ఉత్పత్తిని పెంచుకునే సంస్థలకు రుణాలు సులభంగా లభిస్తాయి. ఎందుకంటే వాళ్ళు బ్యాంకులో రుణాలు ఈజీగా తెచ్చుకుంటారు కాబట్టి. ఎందుకు అంటే దీర్ఘకాలం కాబట్టి. అంటే మార్కెట్లో సంస్థకు ఉన్న మంచి పేరు ప్రతిష్టల వల్ల. అంటే ఏదైనా ఒక పురాణ సంస్థ ఉందనుకోండి, ఏదైనా ఒక బ్యాంక్కి వెళ్తే ఆ బ్యాంక్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి లోన్స్ ఇచ్చేస్తారు. కానీ నేను కొత్త సంస్థ పెడుతున్నాము, నాకు లోన్ ఇవ్వంటే వాళ్ళు లోన్ ఇవ్వరు. వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ అడుగుతారు. నీకు ఎంత ఉన్నది, నీ టర్న్ ఓవర్ ఎంత, అదెంత ఇదెంత అని చెప్పేసి 1,00,000 ప్రశ్నలు వేస్తారు. కానీ ఏదైనా ఒక సంస్థ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫామ్ ఉందనుకోండి, ఆ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫామ్ ఈజీగా అతి త్వరగా ఆర్థికపరమైన వస్తాయి. అంటే వాళ్ళు అది తొందరగా వాళ్ళు లోన్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఏంటి అంతర్గతపరమైన ఆధారం. పరిశోధన మరియు అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ముఖ్యము. అంటే ఏదైనా ఒక సంస్థలో ఉన్నటువంటి మేనేజర్లు ఏం చేస్తారంటే వాళ్ళ వస్తువులు ఎక్కువ అమ్ముడుపోవడం కోసం కొత్త డిజైన్ చేయడము, కొత్త మోడల్ చేయడము, ఓకే, లేబుల్స్ రెడీ చేయడము, ఇవన్నీ కూడా పేటెంట్స్ తీసుకోవడము, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ తీసుకోవడము, కాపీ రైట్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల అంటే ఇదంతా ఎట్లా వస్తుంది అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక వింగ్ ఉంటుంది. ఆ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే వింగ్ అనేది ఆ రీసెర్చ్ చేసి ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణం ఉత్పత్తి చేయాలి అని ఒక అంచనా వేయడం వల్ల ఒక ఆదాలు వస్తాయి. అదేవిధంగా నష్టభయాన్ని భరించే ఆదాలు. ఏ ఉత్పత్తిదారుడు అయినా ఏ ఉత్పత్తిలో అయినా లాభము నష్టము రెండు కలిపి ఉంటాయి. కాబట్టి ఉద్యమదారుడు అనే వ్యక్తి కంపల్సరిగా ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నప్పుడు నష్టాన్ని కూడా నేను తట్టుకొని ఉంటాను అనే ఆ వస్తువుని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ ఆ విధంగా నష్ట భయాన్ని కూడా భరించడం వల్ల కూడా అతనికి ఆదాయాలు వస్తాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా ఏంటి అంతర్గతమైనటువంటి ఆదాలు తరహాను అనుసరించిన ప్రతిఫలాల సూత్రములు. ఇంకా బహిర్గత ఆదాలు ఏంటి, ఎక్స్టర్నల్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఏంటి మనం చూసినట్లయితే ఒక సంస్థ తన ఉత్పత్తిని పెంచుకునేటప్పుడు పొందే ప్రయోజనాలను అంతర్గత ఆదాల గురించి కాకుండా బహిర్గతంగా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఏంటివి బహిర్గత ఆదాలు, ఎక్స్టర్నల్ ఎకానమీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, అవస్థాపన సౌకర్యాలు. అంటే ఆ సంస్థ వస్తువులను ఉత్పత్తి చేసిన తర్వాత వేరే ప్లేస్కు ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అవస్థాపన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది బహిర్గత ఆదాయం మనం చెప్పవచ్చు. అదేవిధంగా ప్రత్యేకీకరణ, స్పెషలైజేషన్ ఆఫ్ ద ఎకానమీస్. ఏంటి స్పెషలైజేషన్ అంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తిని వివిధ భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క సంస్థ ఉత్పత్తి చేయాలి. ఒక ఇండస్ట్రీ ఉంది. ఏం ఇండస్ట్రీ? టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ. అంటే కొన్ని సంస్థల సముదాయాన్నే ఇండస్ట్రీ అంటాము, పరిశ్రమ అంటాం. అంటే కొన్ని సంస్థల సముదాయాన్ని ఏమంటాం అంటే మనం పరిశ్రమ అంటాం. సమ్ ఫార్మ్స్ ఈజ్ కాల్డ్ ఇండస్ట్రీ. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇప్పుడు మనం పత్తి ఉంది. ఈ పత్తి అనేది ప్రాసెసింగ్ అవుతుంది, అదొక పరిశ్రమ. ఆ ప్రాసెసింగ్ నుంచి ఏమొస్తుంది, మనకి సీడ్స్ సపరేట్ అయిపోయి మనకి థ్రెడ్స్ వస్తాయి, దారాలు వస్తాయి, అదొక పరిశ్రమ. ఆ థ్రెడ్స్ నుంచి మళ్ళీ ఇంకో పరిశ్రమ ఏం చేస్తుందంటే క్లాత్ను తయారు చేస్తుంది, అదొక పరిశ్రమ. ఆ క్లాత్ నుంచి ఆ క్లాత్ ఇంకో పరిశ్రమకి వెళ్ళి అక్కడ మనకి బట్టలు తయారవుతాయి. అంటే ఈ మనం వేసుకున్నటువంటి బట్టలు తయారవుతాయి, అది ఒక పరిశ్రమ. అంటే స్పెషలైజేషన్ ఉండాలి. టెక్స్టైల్ అనే ఇండస్ట్రీలో ఇక్కడ నూలు పరిశ్రమ, నూలు సంస్థ, నూలు ఉడికే సంస్థ, అదేవిధంగా నూలు ద్వారా మనకి థ్రెడ్స్ వస్తాయి, థ్రెడ్స్ సంస్థ, అదేవిధంగా దాని ద్వారా మనకి ఇంకొక బట్ట అనేది వస్తుంది, బట్ట నేయడం ఒక సంస్థ. ఆ బట్ట ద్వారా మళ్ళీ ఇంకోటి ఏంటి, మనకి మనం వేసుకునే బట్టలు తయారవుతాయి. అంటే ఈ సంస్థలన్నీ ఈ యొక్క ఏంటి ఈ బట్టలకు సంబంధించి క్లాత్ సంబంధించిన సంస్థలన్నీ కలిపి ఒక పరిశ్రమకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పని అనేది చాలా స్పీడ్గా అవుతుంటుంది. కాబట్టి ఈ విధంగా
అదే ఆదాలు మనకి వచ్చే ఆదాలు ఉంటాయి.